పట్టణం కాదు ఖానాపూర్, ఎన్నో పల్లెల నుంచి వచ్చిన శ్వాసల సమ్మేళనం. మట్టిలో నాటుకున్న చరిత్రకు కాలంతో పోటీ పడే ధైర్యని పేరు ఖానాపూర్. పాత జిల్లాల హృదయం ఇది, గోదావరి ఒడిలో నెమ్మదిగా ఎదిగిన అందమైన పట్టణం. భవిష్యత్తు చేతిని పట్టుకుని సహనంతో ముందుకు నడిచే కడం. పెంబి దస్తూరాబాద్ మట్టి నుంచి, దూరపు పల్లెల నుంచి వచ్చిన అడుగులు, కళ్ళ నిండా ఆశలు పెట్టుకుని ఈ నేలపై తమ జీవితాలను కూర్చుకున్నారు. ఆంధ్రమే స్త్రీల చెమట, ఛత్తీస్గఢ్ శ్రమమ, ఒడిశా సహనం, బీహార్ ధైర్యం, మరాఠ వర్కర్ల విధత్త, ఇవన్నీ కలిసి ఖానాపూర్కు కొత్త ఊపిరి పోశాయి. ఇక్కడ కవులు సత్యాన్ని ప్రేమగా పదును పెడతారు, వైద్యులు శరీరానికే కాదు మనసుకు మందు వేస్తారు, న్యాయవాదులు న్యాయం కోసం నిలబడతారు, ఎంతటి వారితో అయినా తలపడతారు, ఇంటి నీళ్లు రేపటి కలలను కట్టిస్తారు. ఖానాపూర్ పేరు చెప్పగానే నిర్మల్ కూడా తల తిప్పి చూస్తుంది, జర్నలిస్టుల మాటకు బలముంది, నాయకుల కబ్దరుకు గౌరవముంది, పంచాయతీల్లోనూ ప్రజల గుండెల్లోనూ ఈ ఊరికి ప్రత్యేక స్థానం ఉంది. సంకుచిత వీధుల్లో వ్యాపారం వికసిస్తుంది, అకాడమీ కళాశాలలు బాణాన్ని పంచుతాయి, కళాశాలలు ఓర్పుతో నిలబడి యువతను రేపటికి సిద్ధం చేస్తాయి. ఇక్కడ రాజకీయాలు మృదువుగా ఉండవు, శబ్దం నిశ్శబ్దాల మధ్య ఎప్పుడు ఓ పోరాటం సాగుతూనే ఉంటుంది. స్థిరపడిన వారితో, గ్రామాల నుంచి వచ్చిన శక్తుల మధ్య అధికారం గట్టిగానే మాట్లాడుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఎన్ని గళాలు ఎగసిన ఇక్కడ ఎవరు వంగరు, అది ఖానాపూర్ ఆత్మగౌరవం. అయితే తుఫాన్లు తలుపు తట్టినప్పుడు, బాధ ఒకటైనప్పుడు, శత్రువులే స్నేహితులై ఒక్కటవుతారు. అదే ఖానాపూర్ సన్నదియం, కఠినమైనది కానీ హృదయం ఉన్న ఊరు, కూలిపోవడాన్ని తిరస్కరించగది, వంగిపోవడాన్ని రసయించుకున్నది, వాక్యాలు సంకల్పాలు రీకొనే రంగస్థలం ఇది. కానీ ఐక్యతే దీని మౌన ప్రతి బార్గుణం కాదు, ప్రశాంతం కాదు, కానీ నిజమైనది వాస్తవమైనది. పోరాటంలో పుట్టి ఆశతో కిరీటం పొందిన ఊరు, గాయాలతోను గర్వంతోను ముందుకు సాగుతున్న జీవితం, 1000 సంస్కృతులు ఒకే సంకలమ చిన్న పట్టణమే. కానీ అనంతమైన విరుగుణ మూలం, ఎవరిపై ఆధారపడని స్వతంత్రత, సర్వమతాకుల సహనంతో శాంతి భద్రతలతో నిలిచిన అందాల ఖానా.